విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులపై చర్చలు ఫలప్రదమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు సీఎం తెలిపారు. ఇది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏపీకి సహకరిస్తున్నందుకు ఖట్టర్కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీ వెళ్లిన సీఎం కేంద్ర మంత్రితో సుమారు అరగంట పాటు చర్చలు జరిపారు. కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై సీఎం కేంద్ర మంత్రితో చర్చించారు. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవని, ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి ఆర్థిక సాయం అందించాలని కోరారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోటును కేంద్ర మంత్రికి సమర్పించారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు ఆమోదించారని, విశాఖపట్నం విజయవాడ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని సీఎం తెలిపారు. కీలక పారిశ్రామిక కేంద్రమైన విశాఖపట్నంలో రోజురోజుకి ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కానుందున అప్పట్లోగా మెట్రో కారిడార్ను జాతీయ రహదారులతో అనుసంధానించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మొదటి దశలో ప్రధాన పట్టణ కేంద్రాలను అనుసంధానించడం లక్ష్యమని, తర్వాత విమానాశ్రయం వరకు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. రాజధాని అమరావతికి గేట్వేగా విజయవాడ మెట్రో వ్యవస్థ ఏర్పాటుతో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయాలని నిర్ణయించామని, విజయవాడ పరిసరాల్లో ఆర్థిక వృద్ధికి తోడ్పాటుకి ఇది చాలా అవసరమని పేర్కొన్నారు. నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చిదిద్దడానికి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యమైనదిగా పరిగణించాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యతోనే మహిళల ఆర్థిక అభివృద్ధి సాధ్యమని మంత్రులు నిమ్మల, సవిత, అనిత, సంధ్యారాణి తెలిపారు. మహిళల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు ఎటువంటి హామీ లేకుండా 10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారన్నారు. విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆడబిడ్డల చదువును ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రులు ఎస్ సవిత, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. ఏపీ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు హాజరై ప్రసంగించారు. మహిళలకు, ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత అన్న ఎన్టీఆర్దేనని అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందేలా ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు ఎటువంటి హామీ లేకుండా 10 లక్షల వరకు రుణ సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. నా తెలుగింటి ఆడపడుచులని ఎంతో ఆప్యాయంగా పిలిచేటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆయన మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపించేటువంటి విధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఒక దేశ ప్రధాని సాక్షాత్తు మహిళ ఉన్నప్పటికీ కూడా మగవాళ్లతో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఎన్టీఆర్ గారు ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేశారు. ఈరోజు సమాజంలో సగం మహిళలు, జనాభాలో సగం మహిళలు, సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం అభివృద్ధి చెందదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు అనేటువంటి ఆలోచనతోటి మహిళలు కూడా చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో, కొడుకు మీదో, భర్త మీద ఆధారపడటం కాదు, తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా డ్వాక్రా సంఘాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చి ఇవాళ మహిళా ఆర్థిక సాధికారతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు. విద్యతోనే మహిళల అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆడబిడ్డల విద్యను ప్రోత్సహిద్దామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే ఆశయ సాధన లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థికాభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కుతో పాటు రాజకీయాల్లో ఎన్టీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. కుటుంబాన్ని నడిపే క్రమంలో ప్రతి తల్లి పోలీసులా వ్యవహరించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మగపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇంటిలో స్త్రీలను గౌరవించినట్లే బయట స్త్రీలతోనూ సభ్యతతో మెలిగేలా చూడాలన్నారు. తల్లిదండ్రుల కష్టం పిల్లలకు తెలిసినట్లు పెంచితేనే వారికి జీవితం పట్ల బాధ్యత ఏర్పడుతుందన్నారు.
ఆడపడుచులకు గౌరవ మర్యాదలు పెంచుతూ మహిళల విద్యకు ప్రాధాన్యమిచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్దేనని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొనియాడారు. ఈనాడు మహిళలు ఐఏఎస్లుగాను, ఐపీఎస్లుగాను, ఇతర ఉన్నతాధికారులుగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటే ఆనాడు అన్న ఎన్టీఆర్ మహిళా విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే అని పేర్కొన్నారు. జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలుకు సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నాగబాబు నామినేషన్ వేయనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. జనసేన తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నాగబాబును తమ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో నామినేషన్కు అవసరమైన పత్రాలను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, లోకం నాగమాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచగల్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పచ్చమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ సంతకాలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నాగబాబు నామినేషన్ వేయనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. తాజాగా శాసనమండలిలో 5 స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో 1 స్థానం జనసేనకు దక్కనుంది. ఇప్పుడు ఆ సీటుకు నాగబాబు పేరును ప్రకటించారు. నాగబాబుకు కార్పొరేషన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగిన తాజా పరిణామాలతో వాటికి అడ్డుకట్టపడింది. మంత్రివర్గంలోనూ నాగబాబుకు చోటు కల్పిస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఆ విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. జనసేన జారీ చేసిన ప్రకటనలో ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ఖరారు చేశారని, నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. జగమంతా ఈ జగములో చేయనని తప్పులు వైకాపా అధినేత జగన్ చేశారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. తన తప్పులను అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతోనే జగన్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం బాగు కోసం జగన్ అసెంబ్లీకి రావాలని ఆదినారాయణ రెడ్డి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రస్థాయిలో ఖండించారు. జనసేన 21 అసెంబ్లీ, 2 ఏపీ స్థానాల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిందని, వైకాపా 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు. ఈ జగములో చేయనంత తప్పులు చేసిన ఈ జగన్ రెడ్డి మరొకరిని తప్పులు పట్టేదానికి అర్హత లేదు, అర్హుడు కాదు. ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, దారుణాలు చేసినాడు, దౌర్జన్యాలు చేసినాడు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ కలయికతో కూడిన ప్రభుత్వం, మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వం. దీనికి 3,300 కోట్లు 6,000 రూపాయలు చొప్పున అతను చెప్పబడిన 53 లక్షల మందికి 6,000 రూపాయలు ఇస్తే 3,300 కోట్లు సరిపోతుంది. ఎక్కడైనా 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలనేది వాస్తవం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కేంద్ర సాయం పోను అంటే అది అవగాహన లోపం, అతనికి తెలియంతనం. అతనికి పిచ్చి పట్టింది, మదం ఎక్కింది. పిచ్చి పట్టిన దానికంటే ఏది మాట్లాడితే చెల్లుతుందనే మాట్లాడుతున్నాడు. పదవి పోవడం, కలెక్షన్ ఆగడం, పదవితో పాటు కలెక్షన్ ఆగింది. తట్టుకోలేకున్నాడు. అసెంబ్లీకి రాలేని పరిస్థితి అందరూ అనుకుంటున్నారు ఎందుకు రాలేదని. వాస్తవానికి అసెంబ్లీకి వస్తే తన తప్పులను ఎత్తి చూపుతామని సంఖ్యాబలం తక్కువ ఉండడం వల్ల అతను వినలేడు, చూడలేడు. చెవులారా వినలేడు, కంటారా చూడలేడు. ఆ దృశ్యకావ్యం మేము ఓపెన్గా చెప్తాం. అయ్యా నువ్వు గుంతలు చేసిపోయినావు, మేము గుంతలు పూడ్చినాం. సిమెంట్ రోడ్లు వేయకుండా గ్రామీణ ఉపాధిని వాడలేకపోయినావు. మేము గుంతలుతో పాటు సిమెంట్ రోడ్లు వేసినాం, గ్రామీణ ఉపాధి చక్కగా వాడినాం. నువ్వు హౌసింగ్ సర్వనాశనం చేసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పల్లెకు 3 సెంట్లు, టౌన్కి అయితే 2 సెంట్లు టిడ్కో ఇండ్లు ఆపినాం. ఇప్పుడు టిడ్కో ఇండ్లు కట్టబోతున్నాం. జూన్కే అతను ఆపిన ఇండ్లన్నీ ఇవ్వబోతున్నాం. పోలవరాన్ని సర్వనాశనం చేసినాడు. దాని పేరు PPA 2, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. PPA 1 పవర్ పర్చేజ్ అగ్రిమెంటు మరొక అంశం. 2 నాశనం చేసినాడు. ఈ పక్క నుండి అమరావతిని నాశనం చేసినాడు. దాని పునరుద్ధరణ కేంద్ర సాయం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సాయం జరిగింది. రైల్వే జోను పట్టించుకోలే. ఈ యొక్క కేంద్ర సాయంతో రైల్వే జోన్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. విశాఖ రైల్వే జోన్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఎప్పుడు కాకా పెట్టే ఉద్దేశం ఢిల్లీలో చెంచాగిరి, గల్లీకి వచ్చే దాదాగిరి, అన్ని దౌర్జన్యాలే. అందరి మీద కేసులు పెట్టడం, అందరినీ జైలుకు పంపడం.
ఈ నెల 10వ తేదీ నుంచి పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు. ఉభయ సభల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపైన పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు గట్టిగా గళం వినిపించాలని సమావేశంలో వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపైన ఈ సందర్భంగా సమావేశంలో చర్చ జరిగింది. ఏపీ పర్యాటకం పెట్టుబడులకు అనుకూలమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. భారతదేశంలో మరే రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జల, రోడ్డు, వాయు రవాణా సౌకర్యాలతో పాటు అందమైన సహజసిద్ధ ప్రకృతి ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్ సదస్సులో ఏర్పాటు చేసిన ఏపీ స్టాల్ వద్ద మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాటా వివిధ దేశాల ప్రతినిధులకు రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. నూతన పర్యాటక పాలసీ, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని తెలిపే పుస్తకాలను విదేశీ ప్రతినిధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు, సుదీర్ఘ సముద్ర తీరం, చారిత్రాత్మక ప్రదేశాలు, కోటలు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, చల్లని ప్రదేశాలు, సజీవ నదులు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ప్రఖ్యాతి పొందిన బౌద్ధరామాలు సహా రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని పారిశ్రామికవేత్తలకు తెలిపారు. అంతేకాక సంస్కృతి, సంప్రదాయాలకు తమ ప్రాంతంలో పెద్దపీట వేస్తామని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్స్, వెల్నెస్ సెంటర్స్, బహుళంతస్తు హోటళ్లు, విభిన్న పర్యాటకానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులకు పెద్దపీట వేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించమని కోరుతూ నూతన పర్యాటక పాలసీ, విధి విధానాలు, ఇన్వెస్టర్లకు అందించే రాయితీల వివరాలు తెలిపి ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆహ్వానించామని అన్నారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని, తమ ప్రభుత్వంతో భాగస్వామ్యమై ముందుకు వెళ్దామని కోరారు. ఇన్వెస్టర్లకు అన్ని విధాల అనువైన వాతావరణం ఏపీలో ఉందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కోరారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలన్నింటిలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని శాఖలను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన నిర్వహించే స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని మరింత పగడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహించడంతో పాటు ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలన్నింటిలో స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని శాఖలను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రకు సంబంధించి కార్యక్రమాల ఖరారుపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన కార్యదర్శులు, శాఖాధిపతులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా స్వచ్ఛాంధ్ర దివస్ను నిర్వహించాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర దినోత్సవాలకు సంబంధించి ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 15వ తేదీన నిర్వహించే స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని మరింత పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహించడంతో పాటు ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. విజన్ 2047 కింద పరిశుభ్ర, ఆరోగ్య, హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలను రూపొందించడం జరిగిందని, వాటిని సక్రమంగా అమలు చేయడం ద్వారా లక్ష్య సాధనకు కృషి చేయాలని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. పర్యావరణానికి అత్యంత హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులు, మరీ ముఖ్యంగా ఒక్కసారి వినియోగించి వదిలేసే ప్లాస్టిక్ వస్తువుల నిషేధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాటి స్థానంలో పర్యావరణ హితమైన విధానంలో గ్లాసులు, కప్పులు, ప్లేట్లు, క్యారీ బ్యాగులు వంటివి తయారీకి చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఇందుకుగాను చేనేత, జౌళి శాఖ తగిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ఎంఎస్ఏఈ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వాటిని ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల నిషేధంలో భాగంగా వాటిని తయారు చేసే పరిశ్రమలు, సంస్థల స్థాయిలోనే వాటి ఉత్పత్తి జరగకుండా వాణిజ్య పనులు, పరిశ్రమల శాఖలో దృష్టి సారించాలని సీఎస్ విజయానంద్ చెప్పారు.
పేదలకు నిజమైన భూ యజమానులకు న్యాయం జరగాలనే లక్ష్యంతో 22A నుండి ప్రైవేటు భూములను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 2015లోనే అప్పటి కూటమి ప్రభుత్వం 187 జీవోను ఇచ్చిందని, పంచాయతీలకు చెందిన సామాజిక ఆస్తులు మినహా మిగిలిన ఆస్తులను నిషేధిత జాబితా నుండి తొలగిస్తూ ఆ జీవో ఇచ్చారని తెలిపారు. పేదలకు నిజమైన భూ యజమానులకు న్యాయం జరగాలనే లక్ష్యంతో 22A నుండి ప్రైవేటు భూములను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇందుకోసం గత నెల 17వ తేదీన మెమోను విడుదల చేశామని, నిషేధ ఆస్తుల జాబితా నుండి ప్రైవేటు భూములను ఎలా తొలగించాలనేది స్పష్టంగా అందులో తెలిపామని చెప్పారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, అలాగే పంచాయతీల్లో, గ్రామ కంఠాల్లో ఉండే ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కూడా నిషేధ జాబితా నుండి తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2015లోనే అప్పటి కూటమి ప్రభుత్వం 187 జీవోను ఇచ్చిందని, పంచాయతీలకు చెందిన సామాజిక ఆస్తులు మినహా మిగిలిన ఆస్తులను నిషేధ జాబితా నుండి తొలగిస్తూ ఆ జీవో ఇచ్చారని చెప్పారు. అయితే గత ప్రభుత్వం రీసర్వే చేసిన సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 4157 ఎకరాలను నిషేధ జాబితాలో పెట్టారని, దీనివల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. 2019-24 అధ్యక్ష రీసర్వే జరిపేసి దాదాపుగా 4157 ఎకరాల అధ్యక్ష గ్రామకంఠ భూములను నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారని చెప్పేసి మాకు తెలిసింది అధ్యక్ష. అయితే అధ్యక్ష తప్పకుండా ఏదైతే గతంలో 187 జీవో ఇచ్చామో దాని ప్రకారంగానే వీటిని పరిశీలించి నిషేధ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మేము మా అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఏదైతే పంచాయతీకి ఉన్నటువంటి ఆస్తులన్నిటి ఉన్నాయో, ఎందుకంటే 21/7/2011 తేదీన వచ్చినటువంటి GOMS 188 పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి అన్నీ కూడా పొందపరిచిన గ్రామ పంచాయతీ ఆస్తులన్నింటినీ కూడా నిషేధిత జాబితాలోనే ఉంచుతారు అధ్యక్ష. ఎందుకంటే అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ ఎప్పుడు కూడా 22A ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ ఆస్తులు, గ్రామ పంచాయతీ ఆస్తులన్నీ కూడా ఈ కింద విధంగా కేటగరైజేషన్ చేశారు అధ్యక్ష, క్లాసిఫికేషన్ చేశారు అధ్యక్ష. కేటగిరీ ఏ అధ్యక్ష సొంతం మరియు సేకరించినవి అధ్యక్ష. అవన్నీ కూడా అధ్యక్ష దాంట్లో కేటగిరీ ఏ కింద వచ్చే అధ్యక్ష అన్ని సాధారణ రోడ్లు, డ్రైన్లు, పశువుల చెరువులు, పశువుల షెడ్లు, కామన్ మార్కెట్ ఏరియా, లేఅవుట్లు, ఓపెన్ స్పేస్లు, పార్కులు, గ్రామ పంచాయతీ కొనుగోలు చేసిన భూములు అధ్యక్ష. కేటగిరీ బి కింద అధ్యక్ష గిఫ్ట్స్ అధ్యక్ష, అంటే డొనేషన్లు, గ్రామ పంచాయతీలకు బదిలీ చేసిన భూములు అధ్యక్ష. అధ్యక్ష కేటగిరీ సి కింద అధ్యక్ష గ్రామ పంచాయతీలకు చెందిన సొంతమైన అధ్యక్ష. అంటే అధ్యక్ష పబ్లిక్ వాటర్ వర్క్స్ అన్ని నీటి కాలువలు, నీటి ఊటలు, రిజర్వాయర్లు, చెరువులు, ఫౌంటైన్స్, బావులు, స్టాండ్ పైప్స్ మరియు ఇతర పూర్వంబోక ఆస్తులు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సవరణ చట్టమైనటువంటి 14/2021 ప్రకారం ఖాళీగా ఉన్న ఎవరు ఆక్రమించని భూములన్నీ కూడా కేటగిరీ సి కింద పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష కేటగిరీ సి కింద ఉన్న ఆస్తులన్నీ కూడా జీవో నంబర్ 188 ప్రకారం నిషేధిత జాబితాలో పెట్టేందుకు సంబంధిత గ్రామ పంచాయతీ నుండి మనం అనుమతి తీసుకోవాలి అధ్యక్ష. అయితే అధ్యక్ష ఏదైతే గ్రామ కంఠం ఉందో, అలాగే ఏదైతే ఎక్స్టెండెడ్ అంటే విస్తరించినటువంటి గ్రామ కంఠం ఉందో, ఈ అన్నీ కూడా GOMS నంబర్ 180 రావో, ఏవైతే గ్రామ పంచాయతీ చెందుతాయో అధ్యక్ష అవన్నీ ఆ భూములన్నీ కూడా అధ్యక్ష లీగల్ ప్రొవిజన్స్లో లోబడి నిషేధ జాబితా నుంచి తప్పకుండా తొలగిస్తాం అధ్యక్ష. 2019-24 వైసీపీ ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మంపై, ఆలయాలపై దాడులు జరిగాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం జగన్గా ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు దేవాదాయ శాఖలో జరిగినా ఏనాడు క్షేత్రస్థాయికి ఆయన వెళ్లి పరిశీలించలేదని, నివారణకి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. గన్నవరం నియోజకవర్గంలోని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఆలయాల అభివృద్ధి, సంరక్షణకు నిధులు కేటాయించాలని సంబంధిత మంత్రిని కోరారు. 2019-24 వైసీపీ ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మంపై, ఆలయాలపై దాడులు జరిగాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గుర్తు చేశారు. అంతర్వేదిలో నరసింహస్వామి వారి రథాన్ని దగ్ధం చేసిన ఘటన, రామతీర్థంలో రాములవారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటన, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి రథం దొంగిలించిన ఘటన, శ్రీశైలంలో కుంభాభిషేకం జరగకుండా ఆపేసిన ఘటనలు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘటనలు జగన్ హయాంలో జరిగాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అధర్మ పనులు చేసి అపకీర్తిని మూటగట్టుకుందని అన్నారు.
తాను అమ్మవారి ఆలయంలో వెండి పల్లకి సమర్పిస్తే అది ఉందో లేదో తెలుసుకోవడానికి తనకు 2 నెలల సమయం పట్టిందని చెప్పారు. రాష్ట్రంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు దేవాదాయ శాఖలో జరిగినా ఏనాడు క్షేత్రస్థాయికి ఆయన వెళ్లి పరిశీలించలేదని, నివారణకు చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. తిరుమలలో స్వామివారి మీద విశ్వాసం ఉంచి సెల్ఫ్ డిక్లరేషన్ మీద కూడా వైఎస్ జగన్ ఏనాడు సంతకం చేయలేదని అన్నారు. రాజకీయాల్లో ఉన్నవాళ్లు అన్ని మతాలను, ధర్మాలను గౌరవిస్తూ సమదృష్టితో చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో సనాతన ధర్మం మీద కానీ ఆలయాల మీద కానీ దాడి జరిగింది మనందరికీ తెలిసింది అధ్యక్ష. అంతర్వేదిలో నరసింహస్వామి రథాన్ని కాల్చివేసిన, రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన, విజయవాడ అమ్మవారి గుడిలో వెండి రథం కొన్న సింహాలను దొంగిలిచ్చిన, తర్వాత శ్రీశైలంలో కుంభాభిషేకం జరగకుండా ఆపేసిన, కలియుగ ప్రతిష్ఠ వెంకటేశ్వర స్వామి దాంట్లో కల్తీనే వాడిన అభియోగాలు వచ్చిన గత ప్రభుత్వం ఇటువంటి అధర్మ పనులన్నీ చేసి అపకీర్తి మూట కట్టుకుంది అధ్యక్ష. అమ్మవారి టెంపుల్ అయితే స్వయంగా నా అనుభవం చెప్తాను అధ్యక్ష. నేను ఎప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు 2007లో పేపర్లు చూసి వెండి పల్లకి ఇస్తే అది ఉందో లేదో తెలుసుకుంటానికి అప్పుడు ఈవోకి లెటర్ రాసి రిప్లై ఇవ్వకపోతే నేను వెళ్ళే అధ్యక్ష. వెళ్తే 2 నెలల తర్వాత ఉందని చూపించారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు జరిగినాయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో, కనీసం ఏనాడు క్షేత్రస్థాయి పర్యటనకు కూడా ఆయన ఇల్లు పరిస్థితి లేదు అధ్యక్ష. కనీసం నివారణకు చర్యలు కూడా చేపట్టకుండా గాలికి వదిలేశాడు అధ్యక్ష. అలాగే తిరుమలలో స్వామివారి మీద విశ్వాసం ఉంచి సెల్ఫ్ డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని అడిగితే సంతకం పెట్టకుండా ఉన్న పరిస్థితి అందరికీ తెలిసింది అధ్యక్ష. రాజకీయాల్లో ఉన్నాడు మనమైనా మీరైనా ఎవరైనా అన్ని మతాలని గౌరవించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇస్తే బాగుండేదేమో అధ్యక్ష. మీరు కూడా స్పీకర్ గారు మీరు కూడా ఆ రోజున ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీద ఈ జరిగినట్టు మీద ప్రెస్ మీట్లు పెట్టిన సంగతి మీకు నాకు కూడా గుర్తుంది అధ్యక్ష. అలాగే మా గన్నవరం కాన్స్టిట్యున్సీలో కూడా అధ్యక్ష ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు మంజూరు చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ ఆరోగ్యశ్రీ నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని వైసీపీ ఎమ్మెల్యే వంక రవీంద్రనాథ్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఆసుపత్రులకు ₹126,00,000 ఆరోగ్యశ్రీ బకాయిలుగా ఉండటంతో పేదలకు సమయానికి వైద్యం అందటం లేదని తెలిపారు. అలాగే బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు కనిపిస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. కార్మికులకు ఈఎస్ఐ సేవలు సక్రమంగా అందటం లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 3 ఆసుపత్రుల్లో మాత్రమే ఈఎస్ఐ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలంటే నెట్వర్క్ హాస్పిటల్స్ ను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ అలాగే ఎన్టీఆర్ వైద్య విధాన ట్రస్ట్ ఆ ఫండ్స్ హాస్పిటల్కి రావట్లా. 6 నెలల బట్టి డిలే అయిపోయింది. ఆ ఫండ్స్ డిలే అవ్వబట్టి వాళ్ళు సర్వీస్ చేయట్లేదు, ఉచిత వైద్యం చేయట్లేదు. అనేక హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి. అనేక డయాలసిస్ సెంటర్స్ క్లోజ్ అయిపోతున్నాయి. దానికి ఎగ్జాంపుల్గా కూడా చెప్పడం జరిగింది. తణుకు ఏరియా హాస్పిటల్లో నిర్వహిస్తున్నటువంటి ఒక డయాలసిస్ సెంటర్ ఒక లాస్ట్ ఇయర్ జూలై నుంచి ఇప్పటిదాకా ₹126,00,000 అక్కడ బాకీ ఉంది ప్రభుత్వం నుంచి. మరి బడ్జెట్లో ఎక్కువ ఎలకేట్ చేసాం, ఫండ్స్ ఎలకేట్ చేసాం, మరి ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఫండ్స్ రిలీజ్ అవ్వట్లేదు. ఆటనగర్ గేటు దగ్గర గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సాయం చేశారు. పార్టీ డివిజన్ నాయకుల ద్వారా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యక్తిగతంగా సహాయం అందజేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్ ఆటోనగర్ గేటు దగ్గర గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 4 పూరిపాకలు దగ్ధమయ్యాయి. హైదరాబాదులో ఉన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెంటనే స్పందించి పార్టీ డివిజన్ నాయకులను సంఘటనా ప్రాంతానికి పంపి సహాయ కార్యక్రమాలను నిర్వహించారు. బాధితులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫోన్లో మాట్లాడి వారికి తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పార్టీ డివిజన్ నాయకుల ద్వారా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యక్తిగతంగా సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 4 పూరిపాకలు పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి కుటుంబానికి ₹5,000 పాటుగా దుప్పట్లు, బట్టలు అందజేయమని చెప్పడంతో వెంటనే బాధితులకు వాటిని అందజేశామని చెప్పారు. ఈ విషయాన్ని పోలీసులు, ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకువెళ్లామని అన్నారు. వారు కూడా సంఘటన ప్రాంతానికి వచ్చి నష్టపరిహారాన్ని అంచనా వేశారని తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధితులకు అందాల్సిన నష్టపరిహారాన్ని కూడా వారికి అందేలా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చర్యలు తీసుకుంటారని చెప్పారు. వీరికి పక్కా గృహాలు కేటాయించాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత స్వయంగా సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. నిన్న నైటు 1 గంటకి ఇంట్లో అరుపులను పడినాయండి. ఏంటో అరుపులని వెళ్ళి చూశాను. ఒక అమ్మాయిను 4 కుర్రోళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరని చూస్తే మా అక్క పిల్లలు, మా అక్క వాళ్ళ ఆయన, మా పెద్దక్క పిల్లలు.
ఎందుకంటే తప్పు ఒప్పు అయిపోయింది, అలా చంపేస్తారేంటి, చచ్చిపోతే దాని పిల్లల పరిస్థితి అని అరిసా. నీకు ఎందుకు ఇది బతి ఉండగా మా ఇద్దరికి అడ్డంగా ఉంది, దీన్ని చంపేస్తాను, నువ్వు ఎందుకు వస్తున్నావు అని నా చేతి మీద ఇక్కడ గాయం వేసింది. వేసి దాన్ని వెళ్ళి చూసి వాళ్ళకే అదేమో చచ్చిపోయేటట్టుంది. ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేశా. మేమందరం అంబులెన్స్కి వెళ్ళి వాళ్ళకే హాస్పిటల్లో ఉన్నాం. మేమందరం మళ్ళీ ఇంట్లో పడుకున్నామేమో అని మళ్ళీ 4 కుర్రాళ్ళు తీసుకొని వచ్చి నాళ్ళని తీసుకొని వచ్చి ఇల్లుని తగలబెట్టేసింది. జరిగినటువంటి ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరూ కూడా రాసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుత సహాయంగా శాసనసభ్యులు వెంటనే ఎవరైతే ఈ 4 ఉన్నారో వీళ్ళకి కుటుంబానికి 5,000 రూపాయలు నగదు, అట్లాగే మరి 2 దుప్పట్లు, 2 చీరలు, 2 టవల్స్ కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడు అందించడం జరిగింది. వారందరికి కూడా మరి 4 కుటుంబాలకి 20,000 రూపాయలు, అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి దుప్పట్లు, చీరలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రేపు శాసనసభ్యులు వచ్చిన తర్వాత మరలా ఒకసారి ఎంఆర్ఓ గారితో మాట్లాడి దీనికి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి ఈ కుటుంబాల వారందరూ కూడా శాశ్వతమైనటువంటి గృహ సముదాయాలను ఏర్పాటు చేసి తరలించాలనేటువంటి ఆలోచన ఉంది. ఈ శాసనసభ్యుల దృష్టిలో కూడా ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత దీని మీద ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కూడా మేము పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ తరపున తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ప్రతి క్లస్టర్కు ఒక వీఆర్ఓ మాత్రమే ఉండాలన్న నిబంధనలు లేకుండా ప్రతి సచివాలయానికి ఒక వీఆర్ఓ ఉండేలా నిర్ణయం తీసుకోవాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,000 మంది గ్రామ రెవెన్యూ అధికారుల క్యాడర్ స్ట్రెంత్ 50% తగ్గిపోయిందని, 7,500 మంది వీఆర్ఓల భర్తీపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. క్యాడర్ తగ్గడం వల్ల రెవెన్యూ అధికారులపైన పని ఒత్తిడి పెరిగిందని, అలాగే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వీఆర్ఓలకు భవిష్యత్తులో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ సమస్యలను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని భూపతిరాజు రవీంద్రరాజు విజ్ఞప్తి చేశారు. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తున్న వీఆర్ఓలు, వీఆర్ఏలు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మా వీఆర్ఓలకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒక సచివాలయానికి ఒక వీఆర్ఓ పనిచేస్తూ ఉంటేనే అనేక పని ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటే ఇప్పుడు మళ్ళీ 2 సచివాలయాలు కలిపి ఒక క్లస్టర్ కింద చేసి ఒక మండలంలో 20 మంది పనిచేస్తూ ఉంటే 10 మందినే చూపించడంతో ఈ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా సుమారు 7,500 మంది 15,000 మంది పనిచేస్తూ ఉంటే 7,500 తగ్గిపోవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితి. ప్రస్తుతం రీసర్వే, గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వే తప్పులు, ఇతర పిటిషన్లపై అలాగే ఇతర శాఖ పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న మా గ్రామ రెవెన్యూ అధికారులను ఈ క్లస్టర్ వ్యవస్థ పేరుతో 2 సచివాలయాలకు వీఆర్ఓని నియమిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితి. ఫ్యూచర్లో రెవెన్యూ సేవలు కూడా తీవ్రంగా జాప్యం అయ్యే పరిస్థితి. అందువల్ల ప్రభుత్వం ఆలోచించాలి. మా గ్రామ రెవెన్యూ అధికారులు కూడా గతంలో ఉన్న మాదిరిగానే ఒక సచివాలయానికి ఒక వీఆర్ఓ ఉండేలా నిర్ణయం తీసుకోవాలని, అలాగే ప్రస్తుతం ఈ 7,500 మంది కూడా ఒకవేళ కష్టంగా తీసుకొస్తే 7,500 కూడా ఏం చేస్తారు, వాళ్ళ ప్రమోషన్లు చాలా కనిపిస్తారా ఏంటని కూడా స్పష్టత లేదు. ఈ విషయంలో మా రాష్ట్ర గౌరవ రెవెన్యూ మంత్రి వారి దృష్టికి, అలాగే ఉన్నతాధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లడం జరిగింది. దాతల సహకారంతోనే ఎంతో మంది నైపుణ్యం గల పేద విద్యార్థులు వృద్ధిలోకి వచ్చారని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శివాజీ బాబు తెలిపారు. సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా స్పాన్సరింగ్ సంస్థల ప్రతినిధులను సన్మానించారు. సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో 40 మంది సంస్థల ప్రతినిధులను సత్కరించారు. 2004 సిద్ధార్థ కళాశాల విద్యార్థులకు 4,60,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శివాజీబాబు మీడియాతో మాట్లాడుతూ దాతల సహకారంతోనే నైపుణ్యం గల పేద విద్యార్థులు వృద్ధుల్లోకి వస్తున్నారని అన్నారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి విద్యార్థుల్ని ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిభ, నైపుణ్యం కలిగిన ఏ విద్యార్థి ఆర్థిక ఇబ్బందుల ద్వారా చదువుకు దూరం కాకూడదని మంచి ఉద్దేశంతో స్పాన్సరింగ్ సంస్థలు చేస్తున్న కృషిని అభినందించాలని శివాజీబాబు పేర్కొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.